सृष्टिस्थित्यप्ययेहा नियतितमो बन्धमोक्षाश्च यस्मादस्य श्रीब्रह्मरुद्र प्रभृतिसुरनरात्विषयत्तात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरम् यं प्रौरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैः खण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक् नवमिन्यायसुधादिकृज्जय मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहारान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोध सध्यानपान सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशोतमां निर्जिता शेषमायभूत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यधरणिः स्वान्तध्वान्तं निकृन्ततो विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिहिन्दिनं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोत्तान् पञ्चाशत्वर्षभूषकान् सत्यप्रमोतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदर्शपानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठ विधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च మనోరథాః। ఇది ప్రోష్టపదము అంటే భాద్రపదము, భాద్రపద మాసానికి ఈ పేరు. ఇందులో భాగవతాన్ని శ్రవణం చేయాలి అన్నటువంటిది విశేషంగా చెబుతారు. ఆ విధంగా స్వాముల వారి మహాస్వాముల వారి అనుగ్రహ ఆదేశానుసారంగా ఇవాల్టి నుండి యథాశక్తి భాగవత ప్రవచనాన్ని మనం తెలుసుకుందాం. అందులోనూ వ్యాసుల వారు రచన చేసినటువంటి ఉత్తమమైనటువంటి భాగవతం. ఆ భాగవతంలో మంగళ పద్యం చాలా విశిష్టమైనటువంటిది అని. ఎందువల్ల అంటే సమగ్రమైనటువంటి శాస్త్ర సారాన్ని అది తెలుపుతుంది. మహాస్వాముల వారు సత్య ప్రమోద తీర్థుల వారు ఈ ఒక్క శ్లోకంలోనే 12 స్కందాల అర్థాన్ని కూడా వాళ్ళు సమన్వయం చేసి చూపించారు. వేదముల సారము, గాయత్రి భాష్య రూపము అని చెప్పేసి దీనికి చాలా విశిష్టంగా ఆచార్యుల వారు వ్యాఖ్యానాన్ని చేస్తారు. సకల పురాణాలకు దిగ్దర్శన రూపంగా ఆచార్యుల వారు భాగవత తాత్పర్యాన్ని మనకు రచన చేసి ఇచ్చారు. అటువంటి భాగవతాన్ని తాత్పర్యానుసారంగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్తేష్వభిఘ్నస్వరార్తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యం సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. నిర్దోష గుణపూర్ణుడైనటువంటి భగవంతుణ్ణి, సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణి నేను ధీమహి ధ్యానం చేస్తాను అని ప్రారంభంలోనే చెబుతారు. ఎటువంటి భగవంతుడు అంటే జన్మాద్యస్యతః, ఏ భగవంతుడి ద్వారా సృష్ట్యాదులన్నీ కూడా జరుగుతాయి. సృష్టి, స్థితి, లయ, నియమన, జ్ఞాన, అజ్ఞాన, బంధమోక్షములన్నీ కూడాను ఈ భగవంతుడి ద్వారానే జరుగుతాయి. అదేవిధంగా ఇతరతశ్చ, ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి శాస్త్రంలో చెప్పినటువంటి యుక్తి, తండ్రి లేనిదే కుమారుడు లేడు, అదేవిధంగా ఒక కర్త లేనిదే ఈ సమగ్రమైనటువంటి ప్రపంచం, దాని యొక్క పుట్టుక, స్థితి, నాశనం ఇవన్నీ కూడా జరగదు అని తర్కం ద్వారాను చెబుతారు. ఆ భగవంతుడు ఎటువంటి వాడు అంటే సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు, స్వతంత్రుడైనటువంటి భగవంతుడు. ఆ భగవంతుడేనే సకల జీవ నికాయానికి, సమూహానికి నాయకుడైనటువంటి బ్రహ్మదేవుల వారికి వేదాన్ని ఉపదేశించాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే, మొట్టమొదటి సృష్టి చతుర్ముఖ బ్రహ్మ సృష్టి. ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుల వారికి కూడా శాస్త్రాన్ని ఉపదేశించినటువంటి వాడు ఇదే భగవంతుడే. ముహ్యంతి యం సూరయః, దేవతలు కూడా ఆ భగవంతుడిని పూర్తిగా తెలుసుకోలేరు. ఆ భగవంతుడు 3 విధములైనటువంటి సృష్టిని చేస్తాడు. ఒకటి తేజ సృష్టి, ఇంకొకటి వారి సృష్టి, ఇంకొకటి మృత్ సృష్టి అని. అంటే ఒక దీపం నుండి దీపాంతరం ఏ విధంగా వెలుగుతుందో అదే విధంగానే భగవంతుడి మూల రూపం నుండి అవతార రూపములన్నీ కూడా అభివ్యక్తమవుతాయి అని దీప దృష్టాంతాన్ని చెబుతారు. ఎందువల్ల అంటే
ఇక్కడ ఒక విశేషాంశాన్ని మనం తెలుసుకోవాలి. దీపం ఒక పాలున్నాయి, ఆ పాలను వేరే గిన్నెలో పోస్తే ఏ గిన్నెలోంచి పోసామో ఆ గిన్నెలో ఖాళీ అవుతుంది, లేదు సగానికి ఉంటుంది. కానీ ఎక్కడైనా కూడా ఒక పదార్థం ద్వారా ఇంకో పదార్థాన్ని ఇంకొక చోట దాన్ని తీసుకువెళ్ళాము అంటే మొదటి పదార్థం అందులో కాస్త అది దాని పరిమాణం తగ్గుతుంది. కానీ ఇక్కడ దీపంలో మాత్రం ఒక దీపాన్ని వెలిగించుకుంటే మొదటి దీపంలో కాంతి తగ్గింది అని అవ్వదు. మీరు లక్షల దీపాలు ఒక దీపం నుండి వెలిగించండి, ఆ దీపంలో కాంతి తగ్గదు. అదే విధంగా భగవంతుడి యొక్క మూల రూపానికి అవతార రూపములకు సర్వథా భేదం అన్నటువంటిది లేదు. అభిన్నమైనటువంటి సృష్టి భగవంతుడికి అత్తడి అవతార రూపములకు. మరొకటి వారి సృష్టి. నీళ్లలో ప్రతిబింబం మనకు కనిపిస్తుంది, సూర్య ప్రతిబింబం కానీ చంద్ర ప్రతిబింబం కానీ లేకపోతే మన ప్రతిబింబమే కానీ కనిపిస్తుంది. అదే విధంగా దేవతలు, ఋషులు, మానవులు, గంధర్వులు, జీవరాశులు అందరూ కూడా భగవత్ ప్రతిబింబభూతులు అన్నటువంటి దాన్ని చెబుతారు. ఆ విధంగా అది వారి సృష్టి. తర్వాత అది మృత్ సృష్టి అని చెబుతారు. మృత్ అంటే మట్టి. ఈ జడాత్మకమైనటువంటి సమగ్రమైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు సృష్టి చేస్తాడు, అది మృత్ సృష్టి అని. ఇది ఏ విధంగా భగవంతుడు చేస్తాడో ఆ భగవంతుడికి ఈ సృష్టి అంతా కూడా దీనివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు భగవంతుడికి. కానీ జీవరాశులకు మాత్రం సకల విధమైనటువంటి ప్రయోజనాలు దీని ద్వారా ఉన్నాయి. ఎత్ర త్రిసర్గో మృష, త్రిసర్గ అమృష అని పదచ్ఛేదం చేయండి అంటే భగవంతుడికి వ్యర్థమని, మృష అని. కానీ జీవరాశులకు మాత్రం అది వ్యర్థము కాదు, సార్థకము అన్నటువంటి దాన్ని చెబుతారు. అటువంటి ఆ భగవంతుడికి నమస్కారము అని ప్రారంభంలో చెప్పి, ఇక్కడ ఈ భాగవతాన్ని ఎవరు శ్రవణం చేయాలి అంటే, ఇక్కడ దీన్ని వినడం వల్ల డబ్బు వస్తుంది, ఇంకేదో వస్తుంది, లేదు ఇంకేదో పురుషార్థములు స్వర్గాది అవేవి కాదు. భగవంతుడు సద్య హృద్యి అవరుధ్యతే అని చెబుతారు. ధర్మ ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. పురోజ్జితకైతవః నిర్మత్సరులైనటువంటి జనులు, అటువంటి వారు, ఏ విధమైనటువంటి కపటం లేనటువంటి వారు, మోసం లేనటువంటి వారు, అటువంటి నిష్కల్మషమైనటువంటి హృదయులైనటువంటి జనులు ఇక్కడ అధికారులు నిష్కామమైనటువంటి ధర్మాన్ని ఇక్కడ బోధన చేస్తారు. దీనివల్ల ఇది మహామునులైనటువంటి సాక్షాత్ భగవంతుడే వ్యాసరూపంతో రచన చేసినటువంటిది. అటువంటి భాగవతం దీని ద్వారా ఇంకేదో పురుషార్థాలు కాదు. సద్యో హృది అవరుధ్యతే. భగవంతుడు దీన్ని వింటూ ఉండగానే మనకు భగవంతుడు తాను హృదయంలో తాను అవతరిస్తా, అర్థాత్ అభివ్యక్తం అవుతాడు అన్నటువంటి దాన్ని చెబుతారు. అటువంటి విశిష్టమైనటువంటిది. సరే, దీని యొక్క మహత్వాన్ని మనం తెలుసుకోవాలి అంటే స్వయం వ్యాసుల వారే చెబుతారు. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. భగవద్భక్తులైనటువంటి జనులు వారు ఈ భాగవతాన్ని వినాలి అని చెబుతారు. ఎందుకు అంటే వాళ్లే ఇక్కడ ప్రధానంగా అధికారులు. ఇది భాగవతామృతము అని చెబుతారు. రసమయమైనటువంటిది, భక్తి రస పూర్ణమైనటువంటిది. ఇది ఎటువంటిది అంటే నిగమకల్ప తరోర్గళితం. వేదం అనేటువంటి మహావృక్షానికి అక్కడ కాసినటువంటి పండిది. కాయ కాదు, పండే. అక్కడి నుండి ఆ పండయ్యది కింద పడింది. గళితం. ఆ పండైతే, అంతగా పండైతే చిలుక కొట్టినటువంటి పండుకు రుచి ఎక్కువ. మరి ఇక్కడ ఏదైనా చిలుక కొట్టిందా అంటే అవును. శుకాచార్యులు వారు ఉండేదే ఆ శుక అంటేనే చిలుక అని అర్థం. అటువంటి ఆ శుకాచార్యుల వారు మొట్టమొదటగా తాము విని లోకానికి ఉపదేశం చేశారు కాబట్టి మహా రసమయమైనటువంటిది ఇది. అమృత ద్రవ సంయుతం, అమృత ద్రవాన్ని స్రవిస్తుంది. పిబత భాగవతం రసం
భాగవత రసాన్ని మీరు ఆస్వాదించండి. ఎప్పటి వరకు? ఆలయం, మోక్షం వరకు. అంతేనా? కాదు, మోక్షంలో కూడా ఇది మనకు పనిచేస్తుంది. అంతటి దివ్యమైనటువంటి రసాయనం ఇది, దీన్ని స్వీకరించండి అని చెప్పి కథకు ఉపక్రమం చేస్తారు. నైమిషారణ్య క్షేత్రంలో శౌనకాది మహర్షులందరూ కూడా 1000 సంవత్సరాల సత్రానికి వారు ఉపక్రమిస్తారు. అక్కడ సూతాచార్యుల వారు వస్తే వారికి దివ్యమైనటువంటి ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలను అడుగుతారు. ఆ ప్రశ్నలే సమగ్రమైనటువంటి భాగవతానికి నాంది అని చెబుతారు. ఋషులందరూ అడుగుతారు, మీరు సకల పురాణాలను తెలుసుకున్నారు, దాన్ని ఎంతో మందికి ఉపదేశించారు, ధర్మశాస్త్రాలను తెలుసుకున్నారు, వేత్తత్వం సౌమ్యతత్సర్వం తత్వతస్తదనుగ్రహాత్, వేదవ్యాసుల వారి ముఖారవిందం నుండే మీరు అన్నీ కూడా విన్నారు. మాకు కొన్ని ప్రశ్నలున్నాయి. పుంసాం ఏకాంతత శ్రేయస్తన్న శంసితుమర్హసి. పురుషులకు ప్రధానమైనటువంటి సాధన ఏమిటి? ఈ మానవ జన్మలో వారు చేసుకోవలసినటువంటి సాధన ఏదైనా ఉన్నదా? ఏకాంతత శ్రేయ, ఏది ఉత్తమమైనటువంటిది, దాన్ని మాకు చెప్పండి. ఎందువల్ల అంటే ఈ కలియుగంలో అల్పాయుష్యులు మనుష్యులు, అదేవిధంగా మందబుద్ధి, మందభాగ్యం, అదృష్టం కూడా లేదు, అనేక రోగాది ఉపద్రవాలు, చేయవలసినటువంటి కర్మలు చాలా ఉన్నాయి, చదవవలసినటువంటివి చాలా ఉన్నాయి. అందువల్ల సారముద్రుత్య, ఇందులో సారమేమిటి దాన్ని చెప్పండి. ఎందుకంటే అనంతమైనటువంటి వేదరాశి ఉన్నది, 1,00,000 శ్లోకాత్మకమైనటువంటి భాగవతాలు ఉన్నాయి, పంచరాత్రం ఉన్నది, పురాణాలన్నీ ఉన్నాయి. ఏది తెలుసుకోవాలి, ఏది వదిలిపెట్టాలి? భూరిణి భూరి కర్మాణి శ్రోతవ్యాణి విభాగశః. అందువల్ల మీరు మాకు ఉపదేశం చేయండి. అదేవిధంగా సాక్షాత్ భగవంతుడు దేవకి యందు అవతరించి నానా విధమైనటువంటి కార్యాలను చేశాడు కదా, దాని గురించి మాకు చెప్పండి. ఏ ఆపదలు వచ్చినప్పుడు అందరూ కూడా భగవన్నామాన్ని విశేషంగా కీర్తన చేస్తారు. ఏ భగవంతుడి నామానికి స్వయం సంసారం కూడా భయపడుతుంది. అటువంటి ఆ భగవంతుడి యొక్క కీర్తన, అర్థాత్ అతడి యొక్క దివ్యమైనటువంటి చరిత్రను మేము వినాలి. అదేవిధంగా భగవంతుడు తాను బలరాముడితో కలిసి నానా విధమైనటువంటి కర్మలను చేశాడు, దాన్ని మాకు చెప్పండి. భగవంతుడి నానా విధమైనటువంటి అవతారాలున్నాయి, ఆ అవతార కథల గురించి కూడా మాకు చెప్పండి. ఈ కలియుగం ప్రాప్తమైంది అని చెప్పేసి వైష్ణవ క్షేత్రంలో మేము ఉన్నాము. ఇక్కడ దీర్ఘమైనటువంటి సత్రం అంటే అక్కడ కేవలం హోమహవనాది కార్యములు అది ప్రధానం కాదు, ఈ తత్వజ్ఞానమే ప్రధానము. అందువల్ల మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము అని అన్న వెంటనే తమ గురువులైనటువంటి శుకాచార్యుల వారికి నమస్కారం చేసి చెబుతారు. ఏ శుకాచార్యులు వారు ఈ సంసారంలో వారికి ఆసక్తి లేదు, వారి ఇక్కడి నుండి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి ఆ శుకాచార్యుల వారిని పుత్రప్రేమతో, నిజంగా పుత్రప్రేమ లేదు, అయినా పుత్రప్రేమ ఉన్నట్టుగా చూపిస్తూ వ్యాసుల వారు పుత్రా అని అరుస్తారట. యం ప్రౌరజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవోపి నేదుః తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ప్రవ్రజంతం, సన్యాసానికి సిద్ధమయ్యారు. అనుపేతం, దేహాది అభిమానములేవి లేవు. అపేత కృత్యం, గృహస్థ కర్మలనేవి కూడా వారు చెయ్యరు. అటువంటి వారిని ద్వైపాయనుల వారు సాక్షాత్ భగవంతుడు పుత్ర ప్రేమ ఉన్నట్టుగా చూపిస్తూ పుత్ర అని అరిచారు. వారు అహంకారతత్వాభిమానులు, అందువల్ల ప్రతి చోట వారు ఉంటారు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్తారు. తరవోపినేదు, తరవహ అంటే వృక్షాలు, అవి కూడా జవాబిస్తాయి నేను ఇక్కడే ఉన్నాను అని. అటువంటి ఆ సంసారిణాం కరుణయాహ పురాణ గుహ్యం, సంసారులకు విశేషంగా వారు కరుణతో ఈ ఉత్తమమైనటువంటి గుహ్యమైనటువంటి పురాణాన్ని ఉపదేశం చేశారు. అటువంటి వ్యాసపుత్రులైనటువంటి శుకాచార్యుల వారికి నమస్కారం చేసి నారాయణం భగవంతుడికి, నర శేషదేవుల వారికి, నరోత్తమ వాయుదేవుల వారికి, దేవి లక్ష్మీదేవికి, సరస్వతి, అదేవిధంగా గ్రంథకర్తృ అయినటువంటి వేదవ్యాసుల వారికి నమస్కారం చేసి దీన్ని చెబుతాను. చాలా దివ్యమైనటువంటి ప్రశ్నలను మీరు అడిగారు. అందువల్ల వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చేయదహైతుకం. భగవంతుడి యందు భక్తిని చేస్తూ చేస్తూ వెళితే
వైరాగ్యము జ్ఞానము అది క్రమంగా అభివృద్ధమవుతూ వెళతాయి. ధర్మ స్వనుష్ఠిత పుంసాం విశ్వాసేన కథాశ్రయాత్ నోత్పాదయేద్యతిరతిం శ్రమ ఏవ హి కేవలం. నానా విధమైనటువంటి కర్మలన్నింటినీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాం. ఆ ప్రతి ఒక్క కర్మకు ఏది కారణము అంటే ఆ దాని ద్వారా మనకు భగవంతుడి యందు భక్తి కలిగిందా అది సార్థకం. లేకపోతే శ్రమ ఏవహి కేవలం. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు మనం చేసినా కూడా భగవంతుడి యందు భక్తి కలగకపోతే ప్రాతరం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు చేసినా కూడా దానికి అది నిష్ఫలము. దానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా ఉండదు. అందువల్ల ధర్మస్య శాపవర్గస్య నార్తో అర్థాయేహ కల్పతే. ఇది అర్థకామములకు అది ప్రధానం కాదు. ఇక్కడ నిష్కామమైనటువంటి ధర్మమే ప్రధానం. రెండు విధములైనటువంటి ధర్మాలు, ఒకటి సకామము, మరొకటి నిష్కామము. సకామము అది సంసారానికి సంబంధించింది అయితే, నిష్కామం అది భగవంతుడి భక్తి, జ్ఞానము, భగవత్ తృప్తి ఈ మూడింటిని అపేక్షిస్తే అది నిష్కామము అని చెబుతుంది శాస్త్రము. ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అని చెప్పేసి, తస్మాత్ ఏకేన మనసా భగవాన్ సాత్వతాంపతి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ ధ్యేయ పూజ్యశ్చ నిత్యదా. ఏకాగ్రత ఏకేన మనస ఏకాగ్రమైనటువంటి మనస్సుతో సాత్వతాంపతి ఆ యాదవ కులంలో ఉద్భవించినటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు అతన్నే శ్రోతవ్య శ్రవణం చేయాలి, కీర్తితవ్య కీర్తన చేయాలి, ధ్యేయ పూజ్యశ్చ నిత్యత. మీరు అడిగారు కదా మొట్టమొదటి ప్రశ్న, దేని వల్ల మనకు శ్రేయస్సు అని. ఆ శ్రేయస్సు ఏదో కాదు, ఇదే నిజమైనటువంటి శ్రేయస్సు. భగవద్ ఆరాధన, భక్తితో భగవంతుణ్ణి ఆరాధన చేయడం ఏదైతే ఉన్నదో, ఆరాధన యందు భక్తి మిశ్రితమైతే అప్పుడు అది నిజంగా అత్యుత్తమమైనటువంటి సాధన. శృణ్వతాం స్వగతాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్ సతాం. శుశ్రూషో శ్రద్ధదానస్య వాసుదేవ కథారతి స్యాన్మహత్ సేవయా విప్రాహ పుణ్యతీర్థ నిషేవణాత్. మొట్టమొదటి మెట్టు ఏది అందరూ అడుగుతూ ఉంటారు. ఎక్కడి నుండి ప్రారంభం చేయాలి? భగవంతుడి కథలను వినాలి, అందులో రతి రావాలి అంటే స్యాన్మహత్ సేవయ, మహానుభావులను సేవించుకోవాలి. మహానుభావులు ఎక్కడ దొరుకుతారు అంటే పుణ్యతీర్థ నిషేవణ. మొదట అంతా కూడా వాళ్ళు నదీ తీరంలో ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా నదీ తీరాల్లో ఆశ్రమాలను వేసుకొని ఉండేవారు. అటువంటి వారు తత్వాన్ని ఉపదేశించేటువంటి వారు. ఆ విధంగా మొట్టమొదట పుణ్యతీర్థ నిషేవణ చేసి గురువులను సంపాదించుకోవాలి, వారి సేవను చేయాలి. ఆ సేవ చేస్తే వారు ప్రసన్నులై తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తే అది నిజంగా మనకు ఫలిస్తుంది, లేకపోతే అది లేదు. అందువల్ల అదే అత్యంత ప్రధానమైనటువంటిది. భగవంతుడి కథలను వింటూ 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 అందులో ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరిగి 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 మనలో ఉన్నటువంటి కర్మశాలన్నీ కూడా దూరం అవుతాయి. ఆ దూరమైనటువంటిది దాని ద్వారా క్రమంగా సంసారం మీద వైరాగ్యం కలుగుతుంది. భగవంతుడి తత్వజ్ఞానాన్ని ఇంకా తెలుసుకోవాలి అన్నటువంటిది కలుగుతుంది. దాని ద్వారా భక్తి ఎక్కువ అవుతుంది. భక్తి ఒకేసారికి రాదు, కొంచెం 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 అంటే వైరాగ్యము, జ్ఞానము, భక్తి ఈ మూడు కలిసి కలిసి అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. ఎప్పటి వరకు వైరాగ్యం అన్నటువంటిది లేదో అప్పటి వరకు భక్తి జ్ఞానంలో అభివృద్ధి కావు. ఇది చాలు సంసారం నాకు అని అనిపిస్తేనే జ్ఞాన భక్త్యాదులకు అవకాశం ఉంటుంది. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమే శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. అభద్రేషు ఈ సంసారంలో ఉన్నటువంటి క్లేశాలన్నీ కూడా నష్టం అవ్వాలి. అది వైరాగ్యం అన్నటువంటిది మనమే సంపాదించాలి, ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధన చేసుకోవాలి అని భాగవతం చెబుతుంది. అది దూరం అవుతే అప్పుడు భాగవత సేవయ మహానుభావులను నానా విధాలుగా సేవించుకొని అప్పుడు భక్తిర్భవతి నైష్టికి, నైష్ఠికమైనటువంటి భగవద్భక్తి మనకు కలుగుతుంది. విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్ట ఏవాత్మనీశ్వరే. హృదయ గ్రంథి
అజ్ఞానం దూరమవుతుంది, మన సర్వ సంశయాలు దూరమవుతాయి. ఎప్పుడు అంటే భగవద్ అపరోక్ష జ్ఞానం తరువాత. అది ప్రధానమైనటువంటిది అని చెప్పి చెబుతారు. భగవంతుడి అవతారాల గురించి అడిగారు కదా. భగవంతుడి అవతారాలను మొట్టమొదట భగవంతుడు జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకలం ఆదో లోకశిక్షయ. లోకాలను సృష్టి చేయాలి అని చెప్పేసి భగవంతుడు ఈ సకల తత్వ సృష్టి కంటే మొట్టమొదట పురుష రూపాన్ని స్వీకరిస్తాడు. తర్వాత తాను నీటిలో పడుకొని యోగ నిద్రను చేస్తూ తన నాభికమలం నుండి బ్రహ్మదేవుల వారిని సృష్టి చేస్తాడు. ఆ బ్రహ్మదేవుల వారి ద్వారా సృష్టి చేస్తూ వెళతాడు. ఆ మూల రూపమే నానా రూపములకు ఆ కారణీభూతమైనటువంటిది. సనత్ కుమార అన్నటువంటిది ఒక రూపం, తర్వాత వరాహ రూపం, తర్వాత తృతీయం ఋషిసర్గం వై దేవర్షిత్వం ఉపేత్య సహా తత్ర సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణామ్యత. ఈ విధంగా మహిదాసాది అనేక రూపములను కపిల, యజ్ఞ, ధన్వంతరి, తర్వాత ఋషభ, ఈ విధంగా భగవంతుడి యొక్క నానా విధమైనటువంటి రూపాలను చెబుతూ వెళ్ళి చిట్ట చివరిలో బుద్ధ కల్కి అన్నటువంటి తతఃకలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషాం, నా అసురులను మోహపరచడానికి తాను బుద్ధ రూపాన్ని స్వీకరించాడు. యుగ సంధి యందు ఈ కలియుగ అంత్యంలో భగవంతుడు కల్కి అన్నటువంటి రూపంతో ప్రాదుర్భవిస్తాడు. ఇవన్నీ రూపములు, కానీ ఇందులో కృష్ణ రూపం ప్రధానం. ఏతే స్వాంశకలాపుంసా కృష్ణస్తు భగవాన్ స్వయం అని అందరూ కూడా ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఈ అన్ని రూపాలు కానీ కృష్ణుడే ప్రధానము అని చెబుతారు. ఇవన్నీ ప్రధానమైనటువంటి రూపములే భగవంతుడి యొక్క అవతార రూపములు. ఒక్క పృథు చక్రవర్తి కొన్ని మినహాయిస్తే మాత్రం అన్నీ కూడాను అవి భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి రూపాలు. ఈ విధంగా భగవంతుడి యొక్క రూపాల గురించి చెప్పి ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. ఇది భాగవత పురాణం, ఉత్తమ శ్లోక చరితం, ఉత్తమ కీర్తిమంతుడైనటువంటి భగవంతుడి గురించి చెప్పారు. ఇది మోక్షోపయోగి అయినటువంటిది. తదిదం గ్రాహయామాస సుతం ఆత్మవతాం వరం. చూడండి, ఎవరైనా ఏదైనా పరీక్షలు అంటే ఒక కొత్త ఔషధాన్ని కనిపెట్టారు అంటే దాన్ని ఏ కుక్క మీదనో పిల్లి మీదనో ప్రయోగం చేస్తారు, తమ వారి మీద ప్రయోగం చేయరు. కానీ వ్యాసుల వారు మొట్టమొదట దీన్ని రచన చేసి తమ కుమారుడికే ఉపదేశం చేస్తారు. సుతం ఆత్మవిదాం వరం, ఆత్మవతాం వరం. సర్వ వేదేతిహాసానం సారం సారం సముద్రతం. వేద ఇతిహాస పురాణ వేద ఇతిహాసముల యొక్క సారాన్ని తీసి ఇందులో పెట్టారు. సతు సంశ్రావయామాస మహారాజం పరీక్షితం. ఆశుకాచార్యుల వారు పరీక్షిత్ రాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు నేను అక్కడే ఉండి దీన్ని నేను తెలుసుకున్నాను అని చెప్పిన వెంటనే ఆ శుకాచార్యుల వారు ఎందుకు తెలుసుకోవలసి వచ్చింది? వాళ్ళు ఒక చోట ఎప్పుడూ ఉండరు. మరి వారు 7 రోజులు ఒకే చోట కూర్చొని పరీక్షిత్ రాజుకు చెప్పారు. పరీక్షిత్ రాజు అయినా దీన్ని ఎందుకు వినవలసి వచ్చింది అంటే దీని ఉత్పత్తికి కారణాన్ని చెబుతారు. వ్యాసుల వారు తమ ఆశ్రమంలో ఉన్నారు ద్వాపర ప్రారంభంలో. అప్పటికి మహాభారత రచన అంతా అయిపోయింది. అయినా ఏదో మనస్సులో వెలతి కనిపిస్తూ ఉన్నది. నారదుల వారు వచ్చారు. వస్తే ఎందుకు ఏదో ఆలోచనలో ఉన్నారు కదా అనంటే, నేను చేయవలసిందంతా చేశాను అయినా ఏదో ఉన్నది అంటే, అవును, మీరు సమగ్రమైనటువంటి మహాభారతాన్ని రచన చేశారు. దానికంటే సర్వోత్తమమైనటువంటి గ్రంథరాజం ఇంకొకటి లేదు లేదు లేదు. కానీ అది మానవులకు, అది సామాన్య జనులకు అది తెలుసుకోవడం చాలా కష్టము. దేవతాగమ్యమైనటువంటిది. అందులో అందరూ కూడా ధర్మార్థ కామాలను చూస్తారు, పాండవుల కౌరవుల యుద్ధాన్ని చూస్తారు తప్ప అందులో ఉన్నటువంటి అధ్యాత్మాన్ని సామాన్య జనులు తెలుసుకోలేరు. అందువల్ల దాని కొరకు కేవలం భక్తి రస ప్రధానమైనటువంటి భాగవతాన్ని, మరొక గ్రంథాన్ని మీరు రచన చేయాలి అని చెబుతారు. అంటే అందులో భక్తి లేదని కాదు, మహాభారతంలో ఆ భక్తిని అజ్ఞజనులు తెలుసుకోలేరు. అందువల్ల భాగవతానికి రచనకు వారు ప్రార్థన చేస్తారు. నయధ్వజశ్చిత్ర పదం హరేర్యశో జగత్ పవిత్రం నగృణీత కర్హిచిత తద్వాయసం తీర్థముషంతి మానస నయత్ర హంసాన్యపతన్మిమంక్షయా.
అద్భుతమైనటువంటి కావ్యరస సౌందర్యాదులు అన్నీ ఉన్నా కూడాను అందులో భగవంతుడి యొక్క చరిత్ర లేకపోతే దాన్ని హంసపక్షి పరమహంస సన్యాసి శ్రేష్ఠులు దాన్ని స్వీకరించరు. ఏదో వ్యర్థమైనటువంటి ఇతర కాకాది పక్షులు అవి స్వీకరిస్తాయి. ఉత్తమమైనటువంటిది నానా విధమైనటువంటి అలంకారాలు ఉండని, కానీ భగవత్ చరిత్ర లేకపోతే దాన్ని స్వీకరించరు. ఏ అలంకారాలు ఏవీ లేవు, అత్యంత సరళంగా చెప్పి అందులో భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి కథ ఉంటే దాన్ని అందరూ స్వీకరిస్తారు. సవాగ్విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతి శ్లోకమబద్ధవత్యపి నామాన్యనంతస్య యశోంకితాని యశృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. దాన్ని వింటారు, దాన్ని గానం చేస్తారు, చెబుతారు, ఉపదేశం చేస్తారు. దేన్ని? నామాన్యనంతాని యశోంకితాని, ఆ భగవంతుడి యొక్క నామములు అవి ఉంటే అందరూ కూడా దాన్ని స్వీకరిస్తారు. అందువల్ల మీరు అటువంటి దాన్ని చెప్పండి అని చెబుతూ తమ పూర్వేతిహాసాన్ని చెబుతారు. వెనుకటికి నేను దాసీపుత్రుడిగా ఉండేవాడిని, కేవలం సేవ చేయడమే నా వృత్తి. ఆ సందర్భంలో ఒకసారి ఏ యజమాని ఇంట్లో అయితే నేను నా తల్లి సేవ చేసుకుంటూ ఉన్నామో అక్కడ సాక్షాత్తుగా ఎంతో మంది సన్యాసులు వచ్చి చాతుర్మాస్య కాలంలో చాతుర్మాస్య దీక్షాన్ని స్వీకరించి అక్కడే ఉంటారు. వారి సేవను చేయడం, బ్రాహ్మణులందరూ తిన్నటువంటి ఆకులన్నీ తీసి గోమయంతో శుద్ధి చేయడం, ఇటువంటి సేవ మా తల్లి చేసేది, నేను చేసేవాడిని. వారు ప్రతిరోజు తత్వోపదేశాన్ని చేసేవారు, నేను శ్రద్ధగా వినేవాడిని. ఎంత అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క కీర్తనలన్నింటినీ కూడా చేసేవారు. అది విని విని నాకు ఆసక్తి పెరిగింది. చివరికి వారందరూ అది చేసుకుని వెళ్ళేటప్పుడు, చాతుర్మాస సమాప్తి వారు వెళ్ళేటప్పుడు నాకు దివ్యమైనటువంటి తత్వజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళారు అని చెబుతారు. దాని తర్వాత ఏమైంది అని అడుగుతారు వ్యాసుల వారు. వ్యాసుల వారికి తెలియదని కాదు, కానీ మనకు తెలియాలి కదా. అందువల్ల అడిగిన వెంటనే నారదుల వారు చెబుతారు, వారు ఆ ఉపదేశాన్ని చేసి వెళ్ళారు. కానీ నా తల్లికి నా మీద ప్రేమ ఎక్కువ. నన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండేది కాదు. నేను ధ్యానానికి కూర్చోవాలి, ఏకాంతంలో కూర్చోవాలి అంటే నన్ను వదిలిపెట్టేది కాదు. ఆ సందర్భంలో ఒక సాయంత్రం పాలు పితకడానికి అని ఆవు దగ్గరికి వెళితే చీకటి పడుతూ ఉన్నది, సంధ్యా సమయం. ఆ సమయంలో ఒక పాము కరిచి మా తల్లి చనిపోయింది. అదే వేరే వారైతే భగవంతుడిని, దేవతలను అందరినీ తిట్టేవారు. కానీ నాకెందుకో అది నా సాధనకు అది పరిపక్వ కాలము, భగవంతుడు నాకు మంచే చేశాడు అని అనిపించింది. చూడండి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది. తల్లి చనిపోయింది, అది సాధనకు నాకు చాలా ఉపయుక్తం అవుతుంది అని చెప్పేసి అప్పుడు నాకు 5 సంవత్సరాలు ఆమె చేయవలసిన కార్యాలను చేసి నేను అక్కడి నుండి వదిలిపెట్టి నానా విధమైనటువంటి ఊర్లన్నీ తిరిగి ఒక ఏకాంత ప్రదేశంలో పుణ్యతీర్థ పరిసరాల్లో నేను కూర్చున్నాను. కూర్చొని నేను అక్కడ వారు చెప్పినటువంటి ఆ దివ్యమైనటువంటి భగవద్ రూపాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ ఒక్కసారిగా ఒక మెరుపు వచ్చినట్టుగా వచ్చి భగవంతుడి రూపం నాకు కనిపించి వెళ్ళింది. దానికోసం నేను మళ్ళీ చాలా ప్రయత్నం చేశాను. అప్పుడు అశరీరవాణి అవుతుంది, నీకు నా మీద నా యొక్క అభిరుచి కలగాలి అని చెప్పేసి నేను నీకు చూపించాను, అంతే తప్ప నీకు ఇంకా మనస్సులో ఉన్నటువంటి కల్మషం వెళ్ళలేదు. ఎవరికి వెళ్ళదో అటువంటి వారికి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి రూపం కనిపించదు. అందువల్ల ఈ జన్మకు ఈ సాధన చేసుకుంటూ ఉండు, జన్మాంతరంలో నేను నీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి చెబుతూ ఆకాశవాణి అవుతుంది. దానికి అనుగుణంగా వారు ఆ ఆకాశవాణి అనుసారంగా సాధన చేసుకుంటూ వెళతారు. అంటే వారు చెప్పినటువంటి భగవద్ రూపాన్ని ఆ జన్మకు వారికి ఏది యోగ్యమో అటువంటి దాన్ని చేసుకుంటూ వెళతారు. ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఆ దేహాన్ని వదిలిపెట్టి తర్వాత బ్రహ్మప్రళయం తర్వాత మళ్ళీ జన్మలో ఉత్సంగా నారదోజజ్ఞే అని బ్రహ్మదేవుల వారి ఊరుల నుండి జన్మిస్తారు. అందువల్లనే అంగజ అని వీరిని పిలుస్తారు. అటువంటి ఆ నారదుల వారు ఇది నా యొక్క జన్మ అంటే భగవంతుడిని ఆరాధన చేస్తే ఎంతటి ఉత్తమ యోగ్యత ఉంటే ఎంతటి ఉత్తమమైనటువంటి సాధన అర్థాత్ జన్మ మనకు సాక్షాత్ బ్రహ్మదేవుల వారు ఎవరి ఉపదేశం చే మేము
మోక్షాన్ని పొందుతామో అటువంటి చతుర్ముఖ బ్రహ్మదేవుల వారి ద్వారా నేను జన్మించాను. తర్వాత ఈ వీణ నాకు దొరికింది, దీన్ని పట్టుకొని ఎక్కడికైనా నేను సంచారం, నన్ను ఆపేవారు ఎవ్వరూ లేరు. ఆ నారాయణ కథామృతాన్ని, నారాయణ కీర్తనను చేసుకుంటూ చేసుకుంటూ నేను వెళతాను అని చెప్పేసి తమ పూర్వేతిహాసాన్ని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. భగవంతుడు నారదుల ప్రార్థనకు అనుగుణంగా దివ్యమైనటువంటి భాగవతాన్ని రచన చేసి అందరికీ అనుగ్రహిస్తారు. అటువంటి భాగవతం ఇది. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపురుషే భక్తిరుద్పద్యతే పుంసాం శోకమోహ భయాపహ. ఎటువంటి భక్తి మనకు కలగాలి అంటే శోకాన్ని దూరం చేయాలి, భయాన్ని దూరం చేయాలి, మోహాన్ని దూరం చేయాలి. అటువంటి భక్తి మనకు కలగాలి. అది కలగాలి అంటే భాగవతాన్ని మనం శ్రవణం చేయాలి. భాగవతం గురించి భాగవత మహాత్మ్యమే ఎంతో అద్భుతంగా చెబుతుంది. ఇందులో ఉన్నటువంటి శ్లోకాలను వింటూ వెళితేనే ఎంతో రమణీయంగా ఉంటాయి. అంత దివ్యమైనటువంటిది భాగవతం. కానీ గంటలో చెప్పాలి అంటే అది 7 రోజులు 7 గంటలు అంటే సరిపోదు. సప్తాహక్రమం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు చెప్పి సాయంత్రం భోజనం చేయాలి. 6-7 గంటలు చెబితే అప్పుడు ఏదో కాస్త అటు ఇటు కదిలినట్టు అవుతుంది భాగవతం. కానీ ఆ సమస్య చాలా ఉన్నది కాబట్టి ఎంత మనకు సాధ్యమో అంత తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. తర్వాత వారు ఆలోచించారు, దీన్ని ఎవరికి నేను ఉపదేశం చేయాలి అని చెప్పేసి తర్వాత తమ కుమారుడికే దాన్ని ఉపదేశం చేస్తారు. పరీక్షతోత రాజర్షి జన్మకర్మ విలాపనం సంస్థాంచ పాండుపుత్రాణం వక్షే కృష్ణ కథోదయాం. వారు ఆ పరీక్షిత్ రాజుకు చెప్పారు. ఎందుకు పరీక్షిత్ రాజుకు చెప్పవలసి వచ్చింది? ఆ వృత్తాంతాన్ని అంతా కూడా చెప్పండి అంటే దానికి చెబుతారు. కౌరవ పాండవ యుద్ధం అంతా కూడా సమాప్తమవుతుంది. చివరిలో దుర్యోధనుడు భిన్న శక్తికుడై భీమసేనుల వారి దెబ్బకు తాళలేక అతడి 2 ఊరులు భిన్నమై పడిపోతాయి. 2 కాళ్ళు పై శరీరం వేరవుతాయి, 2 తొడలు వేరైపోతాయి. ఆ విధంగా పడినప్పుడు కృతవర్మ, అశ్వత్థామాచార్య, కృపాచార్య ముగ్గురు మాత్రమే ఏకాంతంలో వెళ్ళినప్పుడు అశ్వత్థామాచార్యుల వారిని అడుగుతారు. సంతాన బీజం కురు పాండవానాం, నా సంతతిని ముందుకు తీసుకెళ్ళాలి, పాండవుల సంతతిని నాశనం చెయ్యాలి అని అడుగుతాడు దుర్యోధనుడు. దానికి అశ్వత్థామాచార్యుల వారు మాటనిస్తారు, అలాగే చేస్తారు. ఎంత అపవిత్రమైనటువంటి కార్యం అది! నా సంతతి పెరగాలి అంటే అటువంటి దానికి అంగీకరిస్తారు. అందువల్ల వారి నైష్ఠిక బ్రహ్మచర్యం అప్పుడే వెళ్ళిపోతుంది. మాట ఇచ్చిన మాత్రం చేత ఆలోచన చేయండి, ఎంత బ్రహ్మచర్యం ఏ విధంగా ఎంత పరిశుద్ధంగా ఉంటుంది అంటే ఆ జన్మ బ్రహ్మచారి ఆ ఒక్క మాటతో వారి బ్రహ్మచర్యం నాశనం అవుతుంది. సరే అని దానికి తగినట్టుగా రాత్రి పడుకున్నప్పుడు ఉప పాండవులను అందరినీ కూడా సంహారం చేసేస్తారు. ఒక్కడు మాత్రం తప్పించుకొని వచ్చి పాండవులకు చెబుతాడు. ఈ విధంగా ఘనఘోర యుద్ధంలో అశ్వత్థామాచార్యుల వారు రాత్రి అంతా కూడా నాశనం చేసేస్తారు. సరే అని చాలా కోపం కలుగుతుంది. భీమార్జునులు ఇద్దరు వెళతారు. అర్జునుడు వెళ్ళి తాను బంధించాలి అన్నప్పుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెడతారు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా చెబుతాడు, నువ్వు బ్రహ్మాస్త్రాన్ని వదులు అని. ఇద్దరు బ్రహ్మాస్త్రాలను వదిలితే లోకనాశనం అవుతుంది అని వ్యాసుల వారు ఆ 2 బ్రహ్మాస్త్రాలకు మధ్యలో ఉండి ఉపసంహారం చేసుకోండి అంటే అర్జునుడు ఉపసంహారం చేసుకుంటాడు. అశ్వత్థామాచార్యుల వారి బ్రహ్మచర్యం నాశనమై ఉంటుంది కాబట్టి వాళ్లకు ఉపసంహారం చేసుకోవడం రాదు. దాన్ని కూడా అర్జునుడే ఉపసంహారం చేసుకుంటాడు. అప్పుడు అతడిని బంధించుకొని సంహారం చెయ్యాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తే ద్రౌపది అంటుంది, సర్వథా చేయవద్దు. ఎందువల్ల అంటే తాను చెబుతుంది, సాక్షాత్తు మీ యొక్క గురుపుత్రుడు, అందువల్ల ముచ్యతామేష బ్రాహ్మణో నితరాంగురు, మీ గురుకుమారుడు, ఎవరి ద్వారా మీరు సరహస్య ధనుర్వేదాలను తెలుసుకున్నారు, అది
కానీ ఇప్పుడు పుత్రశోకం ఎటువంటిది అని నాకు తెలుసు. ద్రౌపది అంటుంది, నా కుమారులందరినీ పోగొట్టుకున్నాను. అటువంటి అవస్థ ఆ అశ్వత్థామాచార్యుల వారి తల్లికి కృపికి వద్దు అని చెప్పిన తర్వాత వాళ్లకు ఉన్నటువంటి దివ్యమైనటువంటి మణిని తీసుకొని వెళతారు. తర్వాత చేయవలసిన కార్యాలన్నింటినీ కూడా చేస్తారు. ఉత్తర గర్భవతిగా ఉంటుంది అభిమన్యు భార్య. అప్పుడు మళ్ళీ కోపంతో బ్రహ్మశిరోస్త్రాన్ని వేస్తారు అశ్వత్థామాచార్యుల వారు. వద్దు, ఉపసంహరించుకోమని భగవంతుడు చెప్పినా వినడు. ఎత్తే శక్యం, నీకేం సాధ్యముందో అశ్వత్థామాచార్య చేసుకో, పాండవుల సంతతి నేను మళ్ళీ ముందుకు తీసుకెళతాను అని భగవంతుడు చెబుతాడు. ఉత్తర గర్భం మీద పడేటప్పుడు ఉత్తర వెళ్లి ప్రార్థన చేసుకుంటుంది. అప్పుడు భగవంతుడు అనుగ్రహించి తాను సుదర్శన చక్రంతో దివ్యమైనటువంటి తేజస్సుతో ఉత్తర గర్భంలో ఉండి ఆ యొక్క కుమారుణ్ణి రక్షిస్తాడు. భగవంతుడి వల్ల రక్షించబడ్డాడు కాబట్టి విష్ణురాత అని. పరితః ఈక్షణ, తన చుట్టూ ఏదో ఉంది అని గర్భంలోనే, ఎంత మహానుభావుడు, ఎంత యోగ్యత, గర్భంలోనే చుట్టూ భగవంతుడి యొక్క తేజస్సును చూస్తూ చూస్తూ పెరిగాడు. పరితః ఈక్షణ, అది ఎప్పుడైతే ఆ భగవంతుడి తేజస్సు ఉత్తరా గర్భంలో వెళ్ళిందో ఆ తేజస్సును చూస్తూనే పెరిగాడట. అది కూడా చుట్టూ తిరుగుతూ ఉన్నది, అది ఎక్కడి నుండైనా అస్త్రం వస్తుంది అని. అందువల్ల ఆ పరితః ఈక్షణ చూడటం, దాని ద్వారా అతడు పరీక్షితుడు అయ్యాడు. అటువంటి పరీక్షితుడు అతడు పుట్టిన వెంటనే, అర్థాత్ అతడి అవతారం వెంటనే కృతా స్తోత్రం చేస్తుంది కుంతి. చాలా దివ్యమైనటువంటి స్తోత్రం. మధ్యలో ప్రసిద్ధమైనటువంటి శ్లోకం విపదస్సంతు నశ్యశ్వత్. మళ్ళీ మళ్ళీ ఆపదలు రావాలి. ఎందువల్ల అంటే ఆపదలు వస్తే భగవంతుణ్ణి స్తోత్రం చేయవచ్చు. వెంకటరమణ సంకటహరణ అని ఆ నిమిత్తంగానైనా భగవంతుణ్ణి మనం ఆరాధన చేస్తాము. ఇది ఎవరికి? మహానుభావులకు మాత్రమే. ఆపదలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి ఆపదలు వస్తాయి. అందరూ భగవంతుడిని ఆరాధిస్తారు అని లేదు, కొంతమంది మాత్రమే ఆరాధన చేస్తారు. అది ఎందుకు అనంటే ఇదే కారణం చేతనే. యోగ్యత ఉంటే భగవద్భక్తి కలుగుతుంది. దివ్యంగా ఏ ఏ విధాలుగా భగవంతుడు రక్షించాడు అన్నటువంటి దాన్ని కుంతి చెబుతూ అతి దీర్ఘంగా చెబుతుంది. చివర్లో ఒక మాట అడుగుతుంది, స్వామి కృష్ణ, ఛింది వృష్ణిషు, నాకు ఈ పుట్టిల్లు ఒకటైతే మెట్టినిల్లు ఒకటి. పాండవుల యందు యాదవుల యందు స్నేహపాశాన్ని దూరం చెయ్యి, అది ఉన్నంత వరకు కూడా చాలా కష్టము అని చెబితే భగవంతుడు నవ్వి స్నేహపాశమిమం చింది దృఢం పాండుషు వృష్ణిషు అని ప్రార్థన చేస్తుంది. దానికి అనుగుణంగా భగవంతుడు నవ్వేస్తాడు. మళ్ళీ మా అన్న కుమారుడే అన్నటువంటి భావనతోనే ఉండిపోతుంది. ఎందువల్ల భగవంతుడు చేసేదే ఇది. వారి యోగ్యత పూర్ణమైతేనే వారికి సంపూర్ణంగా అనుగ్రహిస్తాడు, లేకపోతే పూర్తిగా భగవంతుడు అనుగ్రహించుడు. తర్వాత ఈ ధర్మరాజుకు యుద్ధం ముగిసిన తర్వాత నుండి ఒకటే మనస్సులో వెలతి. ఏమిటి? నా వల్ల యుద్ధం జరిగింది, ఇంతమంది చనిపోయారు. ఎంతమంది చెప్పినా, స్వయం వ్యాసుల వారు చెబుతారు, స్వయం శ్రీకృష్ణుడు చెబుతాడు, స్వయం పరశురాముల వారు, భగవంతుడి 3 రూపాలు చెబుతాయి, అయినా కూడా విశ్వాసం రాదు. అప్పుడు హతపక్షగతత్వేన, పరపక్షంలో ఉన్నందువల్ల భీష్మాచార్యుల వారి మీద నమ్మకం ఉంటుంది అని భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకుని వెళతారు. భీష్మాచార్యుల వారు అంటారు, కాశక్తిర్మమ దేవేశ, స్వామి నాకేం శక్తి ఉంది, పాండవులకు ఉపదేశించేటువంటి శక్తి నాకు లేదు. అంటే తత్కీర్త్యై త్వయి సంస్థిత, నీ కీర్తి కొరకు, నీకు కీర్తి రావాలి అని నీలో ఉండి నేనే చెప్పిస్తాను అని. తర్వాత అతి దీర్ఘమైనటువంటి ఉపదేశాన్ని చేసి, నీవు చేసింది సత్కార్యమే, తప్పు కాదు అని. ఎందుకు ఈ విధంగా భగవంతుడు ఆ ధర్మరాజుకు సంశయాన్ని అలాగే ఉంచేశాడు అంటే, ఇంత మహత్తరమైనటువంటి భూభారహరణ రూపమైనటువంటి భగవంతుడి సేవారూపమైనటువంటి పుణ్యాన్ని దక్కించుకునేటువంటి యోగ్యత ధర్మరాజుకు లేదు. అందువల్ల ఎప్పుడైనా కూడా మనం ఏదైనా కార్యాన్ని చేస్తే అందులో మనకు సందేహం కలిగింది, లేకపోతే విపరీత జ్ఞానం కలిగింది, అది వద్దే వద్దు అనిపిస్తుంది అంటే మనకంత పుణ్యం లేదు అని అర్థం. లేదు, అంత దక్కించుకునేటువంటి స్తోమత మనకు లేదు అని అర్థం. ఆ విధంగా ఇదంతా కూడా భీమసేనుడికి అర్జునుడికి దక్కాలి అని అపి సంశయనం చక్రే,
ఆ ధర్మరాజుకు సంశయగ్రస్తుడిగానే చేస్తాడు. తర్వాత భీష్మాచార్యుల వారు దివ్యమైనటువంటి భగవంతుడి స్తోత్రాన్ని చేస్తారు. స్వనియమం అపహాయ మత్ ప్రతిజ్ఞాం ఋతం అధికర్తుమ అవప్లుతో రథస్థః ధృతరథచరణో అభ్యయాత్ బలాగ్రే హరిరివ హంతుమియం గతోత్తరీయః. భగవంతుడు ఎంత అనుగ్రహాన్ని చేశాడు అంటే, తాను యుద్ధంలో ఏ పక్షంలోనూ ఆయుధాన్ని పట్టుకొని ఉండను, పాండవ పక్షంలో నిరాయుధుడిగా ఉంటాను అని. కానీ భీష్మాచార్యులు అంటారు, అటువంటి శ్రీకృష్ణుడితో కూడా నేను ఆయుధాన్ని పట్టిస్తాను అని. ఎంత చెప్పినా అర్జునుడు చాలా మృదువుగానే యుద్ధం చేస్తూ ఉంటాడు. భీష్మాచార్యుల వారి పరాక్రమం చూస్తే ఒకే రోజే పాండవ సైన్యం అంతా కూడా నాశనం అయిపోతుందేమో అన్నంతగా వారు యుద్ధాన్ని చేస్తారు. ఆ సందర్భంలో ఒక్కసారిగా కృష్ణుడు రథం నుండి కింద దిగి అక్కడే కింద పడ్డటువంటి ఒక రథ చక్రాన్ని తీసుకొని తన ఉత్తరీయం కింద పడుతూ ఉంటుంది. అర్జునుడు వద్దు అని అంటూ ఉన్నాడు. ఆ సమయంలో భీష్మాచార్యుల వారి మీదికి యుద్ధానికే వెళతాడు. అంటే తన నియమాన్ని కూడా నా కొరకు పక్కన పెట్టినటువంటి భగవంతుడు స్వనియమం అపహాయ మత్ ప్రతిజ్ఞాం మృతం అధికర్తుం, నా ప్రతిజ్ఞను సత్యం చేయడం కొరకు భక్తవత్సలుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇటువంటి కార్యాన్ని చేశాడు. అటువంటి కృష్ణుడు నన్ను అనుగ్రహించని అని ప్రార్థన చేస్తూ ఆ దేహోత్క్రమణ కాలంలో ఉత్తరాయణం వరకు ఆగి భీష్మాష్టమి నాడు కళ్ళ నుండి ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది. అర్థాత్ ఈ బ్రహ్మానందాన్ని నుండి వెళితేనే అది మోక్షానికి, ఇంకా వీళ్ళు తర్వాతి జన్మల్లో ఇంకా జన్మలు ఉన్నాయి కాబట్టి కళ్ళ నుండి వెళ్ళిపోతాయి. తర్వాత అతన్ని అతడు పెరుగుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో కృష్ణుడు తన ఊరికి వెళ్ళాడు. అక్కడ గోపికా స్త్రీలందరూ కూడా విశేషంగా శ్రీకృష్ణుడిని తమ రాజ్యంలో, అర్థాత్ కృష్ణుడి రాజ్యంలోనే ద్వారక, అక్కడ వాళ్ళందరూ కూడా చాలా విశేషంగా కృష్ణుడిని స్వాగతిస్తారు. తర్వాత ధర్మరాజు తాను అనేక యాగాలను చేసి తాను సంరక్షణ చేస్తాడు. అతడి జాతకాన్ని చెప్పమన్నప్పుడు చాలా దివ్యమైనటువంటిది, అద్భుతంగా పరిపాలన చేస్తాడు అన్నీ చెప్పి చివరిలో ఒక బ్రాహ్మణ శాపం తగులుతుంది అని అది కూడా చెప్పి వెళతారు. తర్వాత యుధిష్ఠిరుడు విదురుడు తాను యుద్ధ సందర్భంలో ఉండడు, తీర్థయాత్రలకై వెళతాడు. వెళ్ళినప్పుడు తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చిన తర్వాత అడుగుతాడు ధర్మరాజు ఎలా జరిగింది, ఏమిటి విశేషాలు అని. అన్నీ చెబుతాడు. కానీ అప్పటికి విదురుడికి తెలుస్తుంది, ఇంకా తర్వాత 36 సంవత్సరాల యుద్ధం ముగిసిన తర్వాత 36 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అది మాత్రం చెప్పడు. ఎందుకు అంటే పాండవులు తట్టుకోలేరు అని దాన్ని చెప్పకుండా అలాగే ఉంచేస్తాడు. తర్వాత ఒకసారి ఎందుకో యుధిష్ఠిరుడికి అనిపిస్తుంది, ఏదో అపశకునాలు కలుగుతూ ఉన్నాయి, కృష్ణుడి వార్త చాలా రోజుల నుంచి మనం వినటం లేదు. అప్పటికి 36 సంవత్సరాలు గడిచిపోతాయి. కృష్ణుడు అవతరించిన సమయం నుండి 105 సంవత్సరాల వరకు కూడా భూమి మీద ప్రత్యక్షంగా కనిపిస్తాడు. తర్వాత యాదవ కులాన్ని నాశనం చేసి తను కూడా ఒక పార్థివ దేహాన్ని నిర్మించి తాను సచ్చిదానంద రూపంతో వెళ్ళిపోతాడు. పార్థివ దేహాన్ని మాత్రమే పెడతాడు. అది చూసి వ్యాధుడు అది ఒక పక్షి అనుకొని ఒక బాణంతో కొడితే అది కృష్ణుడి రూపం. అది నిజమైనటువంటి కృష్ణుడు అనే అందరూ భ్రాంతి చెందుతారు. కానీ భగవంతుడు ఆచార్యుల వారు చెబుతారు, అది కృష్ణుడు ఒక ప్రాకృతమైనటువంటి శరీరాన్ని నిర్మింపజేసి వెళ్ళిపోతాడు తప్ప అది నిజమైనటువంటి రూపం కాదు. తర్వాత అర్జునుడు వెళతాడు. వెళితే ఘోరమైనటువంటి ఇదంతా చూసి అక్కడ చేయవలసినంత చేసి ఆ కృష్ణుడి యొక్క భార్యలను అందరినీ తీసుకువస్తూ ఉన్నప్పుడు నేంచులందరూ కూడా అడ్డుపడతారు. అదే యుద్ధాన్ని చేయాలి అంటే ఎంత అద్భుతమైనటువంటి సవ్యసాచి అని పేరున్నటువంటి అర్జునుడికి బాణాలు వేయడం రాదు. చూడండి, భగవంతుడి అనుగ్రహం తప్పితే ఎవరు ఏమీ చేయలేరు. కొంతవరకు భగవంతుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదంతా నాది అనుకుంటే మాత్రం మనం పూర్తిగా తలకిందులై కింద పడుతున్నాము అని అర్థం మనం చేసుకోవాలి. ఈ విధంగా జరిగింది. ఓడిపోతాడు యుద్ధంలో. వచ్చిన తర్వాత అడుగుతాడు ధర్మరాజు ఒక దీర్ఘంగా ఒక అధ్యాయం పూర్తిగా, ఏమైంది ఇంత నిద్ర ఈ అవస్థలో ఉన్నావు, యుద్ధంలో ఓడిపోయావా, కృష్ణుడు ఏమన్నా అన్నాడా, అక్కడంతా సరిగా ఉంది కదా అది ఇది. అప్పుడు అర్జునుడు అంటాడు, మేము మోసపోయాము,
కృష్ణుడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పిన వెంటనే చాలా బాధ కలుగుతుంది. కృష్ణుడు చెప్పి వెళ్ళింటాడు, నేను ఈ భూమిని వదిలిపెట్టిన తర్వాత పాండవులు ఉండరాదు అని. సరే అని తమ మునిమనవాడైనటువంటి ఆ ఆ పరీక్షిత్తుకు తాము అభిషేకాన్ని చేసి తాము వెళ్ళిపోతారు. ఆ వీళ్ళందరూ కూడాను పాండవులు వెళ్ళిన తర్వాత అతడు పరిపాలన చేస్తూ ఉన్నాడు. కృపాచార్యుల వారిని గురువుగా పెట్టుకొని అనేక అశ్వమేధ యాగాలను చేస్తాడు. తర్వాత ఒకసారి తాను నానా విధమైనటువంటి దేశాలకు వెళుతూ ఉన్నప్పుడు ప్రతి చోట అద్భుతమైనటువంటి వారి యొక్క తాతల యొక్క చరిత్ర, మీ తాతలకు కృష్ణుడు ఈ విధంగా అనుగ్రహం చేశాడు అని ప్రతి ఊర్లోనూ జనాలు చెప్పాలి. అది చూసి పరమానంద భరితుడయ్యేవాడు మహాభాగవతోత్తముడు. భగవంతుడి గురించి చెప్పిన వెంటనే ఆనందంతో పులకితుడయ్యేవాడు ఆ పరీక్షిత్ రాజు. అటువంటి సందర్భంలో ఒక ఎద్దు ఒకే కాలు మీద ఉన్నది, ఒక ఆవు, అది కూడా నిద్రాణ అవస్థలో, దానికి కూడా శక్తి లేదు. ఆ ఎద్దు ఎవరు అంటే ధర్మానికి ప్రతీక, ఆవు ఎవరు అంటే సాక్షాత్తుగా భూదేవి, ధరాదేవి. వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఉన్నారు. ఒక క్రూరమైనటువంటి వాడు వచ్చి అవి రెండింటిని కొడుతూ ఉన్నాడు. ఇది తప్పు అని చెబితే ఆ ఉపదేశం అంతా కూడా చేస్తుంది. కృష్ణుడు లేనటువంటి ఇది ఈ విధంగా నేను అయిపోయాను అని భూదేవి ఏడుస్తూ ఉన్నది, సాంత్వన చేస్తూ ఉన్నది ధర్మం. ఈ విధంగా జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంలో ఒకానొక రాజు అంటాడు, ఇది నీవు చేసేది తప్పు. ఎవరు నీవు అని అడిగితే, నేను కలిని, నేను బతికి ఉన్నంత వరకు ద్వాపరయుగం, దుర్యోధనుడే కలి, నేను బ్రతికి ఉన్నంత వరకు ద్వాపరయుగం, నేను చచ్చిన వెంటనే కలియుగం. కానీ మీ తాత కృష్ణుడు అందరూ కలిసి నన్ను సముద్ర తీరానికి వెళ్ళగొట్టారు, అందువల్ల నేను అప్పుడు వెళ్ళిపోయాను. ఇప్పుడు నా కాలం, అందువల్ల నాకు అవకాశాన్ని మీరు ఇవ్వాలి, ఇక్కడ ఏమీ ఉండదు. అప్పుడు సంహారం చేయడానికి అని వెళతాడు. అప్పుడు శరణు జొచ్చుతాడు కలి. సరే అని వదిలిపెట్టేస్తాడు, నువ్వు ఇక్కడ రాకూడదు అని. నా కాలంలో నన్ను రావద్దు అనడానికి మీరెవరు? సరే, ఇక్కడ మాత్రం యజ్ఞయాగాదులు అవన్నీ జరిగే చోట నువ్వు ఉండకూడదు. సరే, ఎక్కడ ఉండమంటారు అంటే 4 స్థానాలను, ద్యూతం, మద్యం, స్త్రీ, అదేవిధంగా కలహం, ఈ 4ంటిని ఇస్తాడు. ద్యూతంలో అనృతం చెబుతారు, అబద్ధం చెబుతారు. అదేవిధంగా మద్యంలో అక్కడ కూడా అధర్మమే తాండవిస్తుంది. కామం, స్త్రీ యందు విపరీత కామం. అదేవిధంగా మరొకటి హింస, పశుహింస, అక్కడ హింసా ప్రవృత్తి. ఈ 4 కలికి 4 విధమైనటువంటి అధర్మాలు జరుగుతాయి. సరిపోదు, ఇవేవి కూడా అంటే ఉత్తమ పురుషులు చెయ్యరు. అందువల్ల ఏదైనా ఒకటి కావాలి అని అంటే దానికి బంగారాన్ని, జాత రూపం అన్నటువంటి మరొక దాన్ని నేను ఇస్తాను అని చెప్పేసి 4ంటిని ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే సరే అని వెళతాడు. ఈ విధంగా అవుతుంది. దాని తర్వాత ఒకసారి తాను వేటకై వెళతాడు. ఉదయం నుండి మధ్యాహ్న సమయం అవుతుంది, దాహం వేస్తున్నది, ఎక్కడా నీళ్లు దొరకటం లేదు. చూస్తూ చూస్తూ రాగా సైన్యం అంతా వేరే చోటికి వెళ్ళిపోయింది. రాజు ఒక్కడే వచ్చాడు. శమీక ఋషుల వారి ఆశ్రమం కనిపిస్తుంది. వెళ్ళి నీళ్లు నీళ్లు అని అడుగుతాడు. శమీక ఋషుల వారు అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నారు. ఆ సమాధిలో ఉన్నప్పుడు బయట బాహ్య విషయాలు ఏవి కూడా మనకు గుర్తు, పక్కనే ఉండి పెద్ద ఢమరుగా పెద్ద దీన్ని వాయించినా కూడాను, మేళతాళాలు వాయించినా కూడాను అతడికి మెలకువ రాదు. అప్పుడు భగవంతుణ్ణే సాక్షాత్కరించుకుంటూ ఉంటారు. అటువంటిది అసంప్రజ్ఞాత సమాధి. ఆ సమాధిలో ఉంటారు శమీక ఋషుల వారు. కోపం విపరీతంగా కలుగుతుంది, ప్రారబ్ధ కర్మ. అక్కడే చనిపోయి పడినటువంటి ఒక పామును తీసుకొని మెడలో వేసి వెళ్ళిపోతాడు. అది చూసి ఎవరో వెళ్ళి ఆ శమీక ఋషుల వాడి కుమారుడు శృంగి అని 8 సంవత్సరాల బాలకుడు, అదే ఉపనయనమైనటువంటిది, అతడికి వెళ్ళి చెప్తే, ఎంత క్రూరమైనటువంటి వాళ్ళు రాజులు, ఈ విధంగా మనల్నే అవమానిస్తారా, క్షాత్ర బంధువు వాడు అని చెప్పేసి
ఇప్పటికి 7 రోజుల్లో తక్షకుడు కరిచి చనిపోని అని శాపం ఇచ్చేస్తాడు. చూడండి, కుషపాణి అయి దానికి ఎంతో మంది ఆ కుష అంటే కుషా నది అని వ్యాఖ్యానాన్ని చేస్తారు. నదినే ఉంటే ఇక్కడెందుకు నీళ్లకు వస్తాడు? అందువల్ల అది జరగనటువంటిది. అతడు శాపం ఇచ్చాడు. ఇంటికి వెళతాడు. వెళ్ళిన తర్వాత తనను తాను తిట్టుకుంటాడు. ఎంత ఘోరమైనటువంటి దాన్ని నేను చేశాను, సర్వథా ఇది తప్పు అని అనుకుంటూ ఉండగా గౌరముఖ అన్నటువంటి శిష్యుడి ద్వారా వార్తను పంపిస్తారు. ఈ విధంగా శృంగి మీకు శాపం ఇచ్చాడు, 7 రోజుల్లో మీరు చనిపోతారు అని. చాలా సంతోషం కలిగింది రాజుకు. ఇటువంటి శిక్ష నాకు జరగాలి, నేను చేసినటువంటి తప్పుకు చాలా ఉత్తమమైనటువంటి శిక్షనిచ్చాడు అని తర్వాత జనమేజయుడిని కూర్చోబెట్టి తాను ప్రాయోపవేశానికి సిద్ధపడి తాను వెళ్ళిపోతాడు. పరీక్షిత్ రాజు గంగా తీరంలో హరిద్వారంలో ఒక దివ్యమైనటువంటి ఏక స్తంభాత్మకమైనటువంటి ఒక పెద్ద పైన మందిరం, అక్కడ కూర్చుని ఇక ప్రాయోపవేశాన్ని చెయ్యాలి అని కూర్చున్నప్పుడు అప్పుడు అక్కడికి చాలా మంది ఋషులు అందరూ కూడా వస్తారు. ఎంత దివ్యమైనటువంటి ఒక్కొక్కరి పేరు చెబితే మన పాపాలు దూరం అవుతాయి. అత్రిర్వశిష్టశ్చవన శరద్వాన్ అరిష్టనేమిని భృగురంగిరశ్చ పరాశరో గాతిసుతోతరామ ఉచత్య ఇంద్ర ప్రమతి ఇద్మవాహో మేధాతిథిర దేవల ఆష్టిషేణ భరద్వాజో ముద్గలో గౌతమశ్చ మైత్రేయ ఔర్వ కవశ కుంభయోని ద్వైపాయనో భగవాన్ నారదశ్చ. ఇంతమంది చాలా మంది వచ్చారు. అప్పుడు రాజు అంటాడు, మేము క్షత్రియ కులంలో అనవసరంగా పుట్టిన ఇంతమంది మమ్మల్ని అనుగ్రహం చేయడానికి మీరు వచ్చారు, దీనికంటే ఉత్తమమైనటువంటిది నాకు ఇంకేదీ లేదు అని అంటూ ఉండగానే అక్కడ బయట శబ్దం వినిపిస్తుంది. ఒక దివ్యమైనటువంటి పురుషుడు వస్తూ ఉన్నాడు. వస్త్రమే లేదు, దిగ్వస్త్రమే వస్త్రం. అటువంటి వాళ్ళ అందరూ కూడా జనాలు పిల్లలు అందరూ కూడా అతడు ఒక పిచ్చివాడు అనుకుని రాళ్లు కొడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో అతడి లక్షణాలన్నీ తెలుసుకున్నటువంటి మహానుభావులందరూ కూడా లేచి నిలబడతారు. ఒక వ్యాసుల వారు మళ్ళీ పరశురాముల వారు ఇద్దరిని తప్పితే అందరూ లేచి నిలబడతారు. రాజు చాలా సంతోషం కలిగి వెళ్ళి వాళ్ళను పిలుచుకువచ్చి కూర్చోబెట్టి ఉచితాసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి నమస్కారం చేసుకుని, మీలాంటి మహానుభావులు వచ్చారు, ఇంకా నాకు ఇంతకంటే ఏం కావాలి అని చెప్పేసి అహో అద్య వయం బ్రహ్మన్ సత్సేవ్యా క్షత్రబాంధవ. నిజంగా క్షాత్రకులంలో ఉంటే నేను అటువంటి పని చేసేవాడిని కాదు. నా కులానికే కళంకం తెచ్చేటువంటి పనిని ఆ అసంప్రజ్ఞాత సమాధిలో ఉన్నటువంటి ఋషుల వారికి నేను మెడలో సర్పాన్ని వేశాను, అది తప్పు. మీరు అతిథి రూపంగా వచ్చారు. ఏషాం సంస్మరణాత్వం సద్యశుద్ధ్యతి వైగ్రహ. మీలాంటి వారి సంస్మరణ చేసినంత మాత్రం చేత మేము పవిత్రం అవుతాము అని చెప్పేసి అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం. మీరు గురుశ్రేష్ఠులు, అందువల్ల మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము, చనిపోయేటువంటి వ్యక్తి ఏ సాధన చేయాలి, దేన్ని స్మరించాలి, భజన చేయాలి, దాన్ని మీరు మాకు ఉపదేశం చేయండి అని చెబుతూ ఇక్కడితో ప్రథమ స్కందాన్ని సమాప్తం చేసి ద్వితీయ స్కందానికి వెళతారు. శుకాచార్యుల వారు చెబుతారు, శ్రీ గురుభ్యో నమః. వరీయానేషతే ప్రశ్నః కుతో లోకహితం నృప ఆత్మవిత్ సమ్మత పుంసాం శ్రోతవ్యాదిషు యఃపరః. చాలా మంచి ప్రశ్న అడిగావు మహారాజా అని ముందు ప్రశ్ననే స్తోత్రం చేస్తారు. వినవలసినవి చాలా ఉన్నాయి, కానీ ఆయుష్ చాలా తక్కువ. అందులోనూ 100 సంవత్సరాలు పెట్టుకుంటే అందులో 50 సంవత్సరాలు నిద్రలోనే గడిచిపోతుంది. నిద్రయా హ్రియతే నక్తం వివాయేన నవం వయః. యుక్త వయస్సు కామోపభోగాల్లో వెళ్ళిపోతుంది. దివాచ్యార్తే హయా రాజన్. ఇక అర్థ సంపాదనలో కుటుంబ భరణేనవ దేహ అపత్య కళత్ర, వీటి మీద ప్రేమతో భగవంతుణ్ణే మరిచిపోతాడు మనిషి. అందువల్ల సర్వాత్మన భగవాన్ హరిరీశ్వర, ఆ సర్వోత్తముడైనటువంటి భగవంతుడు, అతన్ని శ్రవణం చేయాలి. శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఇచ్చత అభయం. అభయాన్ని కోరుకునేటువంటి వాడు భగవంతుడిని ఆరాధన చేయాలి, అతన్నే కీర్తన చేయాలి, అతన్నే స్మరణ చేయాలి. అతన్ని తప్ప వేరే వారిని చేయరాదు. అర్థాత్ సర్వోత్తముడిగా అతన్ని మాత్రమే చేయాలి. అతడి పరివారంగా మిగిలిన పురాణోక్తమైనటువంటి దేవతలను ఆరాధన చేయాలి తప్ప
ఎవరెవరు ఏదేదో చెప్పారు, ఇంకేదో కలుగుతుంది అని మాత్రం సర్వథా ఇతరులను ఆరాధన చేయవద్దు అని. సరే, నీకు 7 రోజులుంది, ఇది తక్కువ అని అనుకోవద్దు. ఖట్వాంగ అన్నటువంటి రాజు తాను దేవతలకు యుద్ధంలో సహాయం చేసిన తర్వాత ఏం కావాలి కోరుకోమంటే, నాకు ఆయుష్ ఎంత ఉంది అని అడుగుతాడు. 1 ముహూర్త కాలం ఉన్నది, 48 నిమిషాలు అన్న వెంటనే తాను అప్పటికే వెళ్ళి తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి సాధన చేసుకొని తాను ఉత్తమమైనటువంటి మోక్షాన్ని పొందాడు. నీకైతే 7 రోజులుంది, అందువల్ల అవశ్యంగా చెబుతాను విను. మొట్టమొదట భగవంతుణ్ణి ధ్యానం చేయాలి. జితాసన, ఆసన జయం ఉండాలి. జితశ్వాస, శ్వాస నిరోధం ఉండాలి. జితేంద్రియుడిగా ఉండి స్థూలమైనటువంటి భగవద్ రూపాన్ని చింతన చేయాలి. ఎక్కడ అంటే ఈ సమగ్రమైనటువంటి బ్రహ్మాండంలో వ్యాప్తి చెందినటువంటి భగవంతుణ్ణి ఆరాధన చెయ్యాలి. పాతాళమేతస్య హిపాదమూలం పటంతి పార్ష్ణి ప్రపదే రసాతళం మహాతళం విశ్వసృజస్సు గుల్ఫౌ తళాతళం వై పురుషస్య జంగే. పాతాళమేతస్య, పాతాళం భగవంతుడి పాదతళంలో ఉన్నది. అరికాలు అని అంటాం కదా, అక్కడ పాతాళ లోకం అక్కడి నుండే ఉద్భవిస్తుంది, దాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. తర్వాత పార్ష్ణి ప్రపదే, కాలు వెనుక భాగం అక్కడ రసాతళం, గంటు ఏదైతే ఉంది అక్కడ మహాతళం, అదే విధంగా తళాతలం అది కాల్లో ఉన్నది. సుతళం ఇది ద్వేజానుని విశ్వమూర్తి. ఊరుద్వయం వితళం చాతళంచ, మోకాల్లో సుతళం, 2 ఊరుల్లో వితళ అతళ. మహీతళం తజ్జగనం, జగన భాగం అది మహీతళం. నభస్థలం నాభిసరో గృహంతి, భగవంతుడి నాభి అక్కడ అంతరిక్ష లోకం ఉన్నది. ఉరుస్థలం జ్యోతిరనీకమస్య గ్రీగా మహర్వదనం వై జనోస్య. ఉరుస్థలం జ్యోతిరనీకమస్య. తర్వాత మహర్లోకం, జనోలోకం, తపోలోకం ఇవి హృదయ భాగం, కంఠ భాగం, ముఖ భాగంలో ఉన్నాయి. తపోరరాటి, తపోలోకం అది రరాటి నుదుటి భాగం. సత్యలోకం అది శిరస్సు. ఈ విధంగా ఇంద్రాదయో బాహవ ఆహురస్య కర్ణో దిశ శ్రోత్రం అముష్య శబ్ద. ఇంద్రాది దేవతలు బాహువులను ఆశ్రయించి ఉన్నారు, కర్ణములు దిగ్దేవతలు. నాసత్యదస్రువు పరమస్య నాసే, నాసత్యదస్రువులు అశ్విని దేవతలు భగవంతుడి నాసికాన్ని ఆశ్రయించుకొని ఉన్నారు అని చెప్పేసి దివ్యమైనటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణన చేస్తూ చెబుతారు. ఆ విషయాలను మళ్ళీ రేపటి భాగవతంలో తెలుసుకుందాము అని. ఇవాళ నాకు కాస్త ఇబ్బంది కలిగింది. నా ఎక్కడైతే మొబైల్ అన్ని పెట్టుకున్నానో ఆ బ్యాగ్ లాగ్ అయిపోయింది, తీయడానికి రాలేదు. అందువల్ల కాస్త లేట్ అయింది. అందువల్ల రోజు